लखना जगन्नाथ लोकनाथ नीलाद्रीश परहरि दीनबन्धुर्दया सिन्धु कृपालु जनरक्षका कंबुपाणि चक्रपाणि पद्मनाभ नरोत्तम जगत्तं पालको व्यापी सर्वव्यापी జై జగన్నాథ్. ఈరోజు జ్యేష్ఠ మాసం నవమి శనివారం మన హైదరాబాద్లో సమీపంలోని పటాన్చెరు పక్కనే ఉన్న ఇస్నాపూర్ గ్రామంలో 8 సంవత్సరాలుగా స్వయంగా పూరి జగన్నాథుడు ఇక్కడ స్థాపించి ఆయన ఇక్కడ వెలిసి ఇక్కడ ఒక భవ్య మందిరాన్ని నిర్మిస్తున్నారని ఆలస్యంగా తెలుసుకోవడము చాలా ఆలస్యంగా తెలిసిన భగవత్ సంకల్పం అనుకోవాలి. దేవాలయ కమిటీ మెంబర్లు జయకుమార్ గారు, ప్రతోప్ పాత్ర గారు గత ఒక 2 నెలలుగా ఈ మందిరాన్ని చూడాలని జగన్నాథుని దర్శించుకోవాలని అడుగుతా ఉన్నారు. ఈ 2 నెలలుగా ఏదో ఒక చిన్న అవకతవకలు కాకపోతే మనకు ఎలక్షన్స్ దీని ప్రభావం వల్ల రాలేకపోయాము. కానీ ఇవాళ సాక్షాత్తు జగన్నాథుని దర్శనం చేసుకుంటే ఈ శనివారం రోజు నవమి రోజు ఆ ప్రకృతిలో కానీ ఆ ప్రకంపన వైబ్స్ అంటాం కదా, ఆ ఆర అంటాం కదా, అది స్వయంగా జగన్నాథుడు ఇక్కడ సజీవంగా ఉంది, పలకరిస్తున్నట్టు మాట్లాడుతున్నంత ఆహ్లాదంగా ఉంది ఇక్కడ ప్రతిరోజు. అంతేకాకుండా ఇప్పటికీ దేవాలయం దాదాపు ఒక 70% కట్టడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే భక్తులు ఈ కమిటీ మెంబర్ వాళ్ళు ఏదో చిన్న దేవాలయము మన తాహతుకు అనుకొని వాళ్ళు మొదలు పెట్టారు. కానీ భగవత్ అనుగ్రహం ఎలా ఉందంటే మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు ఒక దేవాలయం ప్రతిష్టను ఇలా అని చెప్పుకోలేము. కానీ దైవ సంకల్పము 108 అడుగుల ప్రాకారం ఉన్న అతి పెద్ద దేవాలయంగా ఇది కాబోతుంది. దాదాపు 11 అడుగుల చక్రం, సుదర్శన చక్రం దానిపైన ఆవిష్కరించబోతున్నారు. ఇంత పవిత్ర క్షేత్రానికి మన ధర్మ సంస్థాపన తరపున ధర్మ సంస్థాపనలో పాల్గొన్న 2 లక్షల మంది భక్తుల ప్రతి నామగోత్రాలతో ఇక్కడ సంకల్పం చేసి స్వామివారి సేవలో ప్రతి ఒక్కరం పాల్గొంటామని చెప్పేసి సంకల్పం చేసి మనం చేసుకున్నాను. మీ అందరూ కూడా ఈ గుడిలో ప్రతిరోజు 12:30కు మంగళారతి, దివ్యమైన ఆరతి ఉంటుంది. అదే సాయంత్రం 7:30కు ఉంటుంది. ఇటుగా వచ్చిన వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ దేవాలయాన్ని సందర్శిస్తుండాలని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటాను. అందరికీ జగన్నాథుడి కృపా కటాక్షం అందరికీ ఉండాలని జగన్నాథుని వేడుకుంటాను. జై జగన్నాథ్. జై జగన్నాథ్.